సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ విస్మరించిందని ఆరోపించారు. రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వం అవసరమన్న జీవన్ రెడ్డి రేపు బీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలన్నారు జీవన్ రెడ్డి. కేసీఆర్ నాయకత్వం ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఒక భావనతోని కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో చేరాలి అనే ఒక భావనతో ముందు రావడం జరుగుతుంది. రేపు అందరం కూడా అయితే వారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరబోతుంది. అందరం కూడా కలిసికట్టి చేద్దాము. ఇలా మళ్ళీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడము, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడడమే నేను రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి. రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ రావాలి. కాంగ్రెస్ పోవాలి, రావాలి. ఇవాళ నేనేమంటున్నా, మన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ, మన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ. స్థానికంగా మన ప్రత్యర్థి ఎమ్మెల్యే సంజయ్. రైతు బంధు 10,000 ఇస్తే కేసీఆర్ గారు ఈయన 15,000 అన్నాడు. అందరు సంబరపడ్డారు, రైతులు అందరూ కూడా. కేసీఆర్ 10,000 ఇచ్చి మంచి చేసిండు, ఇక్కడ రేవంత్ రెడ్డి అయితే ఇంకా 5,000 ఎక్కిస్తారంటారు. చెప్పడంలో చెప్పిన మాలంటూ కొంత మన దగ్గర ప్రభావం చూపలేదు, కానీ బయట ప్రాంతాల్లో ప్రభావం చూపింది. కాంగ్రెస్ అధికారానికి వచ్చిందే. మరి ఏమైంది? నువ్వు ఇచ్చిన అవే 15,000